భారీ వర్షాలు హిమాచల్ ప్రదేశ్ ను ముంచెత్తుతున్న వేళ ఒక అత్యవసర సిబ్బంది చూపిన అసాధారణ ధైర్యం దేశ ప్రజల హృదయాలను హత్తుకుంటోంది. చంబా జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు కొండచెరులు విరిగిపడి రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అటువంటి ప్రాణాంతక పరిస్థితుల్లో 7 నెలల పసిపాప ప్రాణాలను కాపాడేందుకు ఓ అంబులెన్స్ ఉద్యోగి తన ప్రాణాలను పణంగా పెట్టాడు. విరుచుకుపడుతున్న బండరాళ్ల మధ్య చిన్నారి కోసం అతడు చేసిన సాహసం ఇప్పుడు ఇంటర్నెట్ ని షేక్ చేసేస్తోంది. గత కొన్ని రోజులుగా పడుతున్న వర్షాల వల్ల వరదలు తీవ్ర రూపం దాల్చడంతో చంబా ప్రాంతంలో రోడ్లపై భారీ మట్టి దిబ్బలు, బండరాళ్లు పేరుకుపోయాయి. ఒక పక్క కొండపై నుంచి రాళ్లు వేగంగా జారిపడుతున్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని భయానక వాతావరణం నెలకొంది. ఈ సమయంలో తీవ్ర అనారోగ్యంతో ఉన్న 7 నెలల చిన్నారిని అత్యవసరంగా ఆసుపత్రికి తరలించాల్సిన అవసరం ఏర్పడింది. కానీ అంబులెన్స్ ముందుకు వెళ్లేందుకు రోడ్డు సహకరించకపోవడంతో అక్కడే ఉన్న ఒక వ్యక్తి క్షణం కూడా ఆలోచించలేదు. తన ప్రాణం పోయినా పర్వాలేదనుకున్నాడు. క్లియర్ గా కూడా మీరు వేద టీవీ స్క్రీన్ మీద విజువల్ కూడా చూడొచ్చు. ఆ ప్రాణాన్ని పణంగా పెట్టి కూడా ఆ చిన్న బేబీని ఏ విధంగా కాపాడారో కూడా అక్కడ మనకి విజువల్లో క్లియర్ గా కనిపిస్తుంది. ఆ పసిపాపను అత్యంత జాగ్రత్తగా చేతిలోకి తీసుకుని రాళ్లు పడటం కొద్దిగా తగ్గిన మరుక్షణమే ఆ చిన్నారిని గట్టిగా పట్టుకుని విరిగిన శిథిలాల మీదుగా కూడా పరిగెత్తడం జరిగింది. కొద్దిగా అడుగు తడబడినా, ఒక్క రాయి పడినా ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదం అక్కడ ఖచ్చితంగా ఉంది. అయినా సరే తన ప్రాణాల గురించి అతడు అస్సలు ఆలోచించలేదు, లెక్క చేయలేదు. భయంకరమైన కొండ చర్యల ప్రాంతాన్ని దాటించి అవతలి వైపు సిద్ధంగా ఉన్న మరో అంబులెన్స్ వద్దకు ఆ పాపను అత్యంత సురక్షితంగా చేర్చాడు అతను. ఆ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరి కళ్ళు కూడా చెమర్చాయి. చిన్నారి తల్లిదండ్రులు కూడా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని అతని వెనకే పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆ విజువల్ కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద క్లియర్ గా చూడొచ్చు. అనంతరం ఆ పసికందును వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. రోడ్డు దాటే సమయంలో ప్రమాదం జరిగితే కాపాడేందుకు స్థానికులు, ఇతర అత్యవసర సిబ్బంది అప్రమత్తంగా ఉన్నప్పటికీ ఆ యువకుడు చూపిన సమయస్ఫూర్తి, ధైర్యాన్ని అందరూ కూడా ఈరోజు మెచ్చుకుంటూ ఉన్నారు. దేవుడు స్వయంగా మనుషుల రూపంలో వచ్చి కాపాడటం అంటే ఇదేనేమో అక్కడున్న వారు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్గా మారిపోయింది. వీడియో చూసిన లక్షలాది మంది నెటిజన్స్ కూడా అతడి సాహసానికి దాసోహం అయిపోయారు. ఫ్రంట్ లైన్ సిబ్బంది అందిస్తున్న సేవలు ఎంత గొప్పవో ఈ ఘటన మరోసారి చాటి చెప్పింది. మానవత్వానికి అతడు నిలువెత్తు రూపంగా నిలిచాడని వేలాది మంది ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉన్నారు. మరోవైపు హిమాచల్ ప్రదేశ్లో గడిచిన కొన్ని రోజులుగా వాతావరణం అత్యంత దారుణంగా మారింది. నిరంతరం కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా అనేక జిల్లాల్లో కొండ చర్యలు విరిగిపడి రాకపోకలు కూడా పూర్తిగా స్తంభించిపోయాయి. అక్కడ రోడ్లన్నీ కొట్టుకుపోవడంతో అత్యవసర వైద్య సేవలు అందించడం కూడా అధికారులకు అక్కడ సవాల్గా మారింది. అనేక ప్రాంతాల్లో వాహనాలు వెళ్లే అవకాశం లేకపోవడంతో వైద్య సిబ్బంది మైళ్ల కొద్దీ కాలినడకన వెళ్తూ రోగుల ప్రాణాలు కాపాడుతున్నారు. నిన్న రాత్రి కూడా పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడడంతో వందలాది వాహనాలు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.